సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. గత కొన్ని రోజుల నుంచి న్యూఢిల్లీలో ఏఐ గురించి విపరీతమైన సదస్సు జరుగుతుంది. ఇందులో చాలామంది గ్లోబల్గా కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ యొక్క వ్యూస్ని డిస్కస్ చేశారు. సో చాలామంది చాలా వ్యూస్ చెప్పారు. ఏం చేస్తారు, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి అనేది చెప్తున్నారు. దానిలో భాగంగా ముఖేష్ అంబానీ గారు ఈ యొక్క ఏఐ గురించి మాట్లాడుతూ మొబైల్ డేటా మాదిరిగానే ఏఐలో కూడా సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తాము కూడా కృతనిశ్చయంతో ఉన్నాము అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఇందులో ముఖేష్ అంబానీ గారు పాల్గొన్నారు. ఏఐలో బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది. సుసంపన్న యుగానికి కృత్రిమ మేధ నాంది పలుకుతుంది. ఇది శక్తిని కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేస్తుందా లేదా ప్రజలందరికీ అవకాశం కల్పిస్తుందా అనే చర్చ నడుస్తుంది. ఇందులో విప్లవం తీసుకొచ్చేందుకు మేము పనిచేస్తాం. రానున్న 7 సంవత్సరాల్లో రిలయన్స్తో కలిసి జియో ఇందులో 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇదేదో ఊహాజనితమైన పెట్టుబడి కాదు, దేశ నిర్మాణానికి ఈ వ్యయం ఉపయోగపడుతుందని ముఖేష్ అంబానీ గారు వెల్లడించారు. ఇంటర్నెట్ శకానికి భారత్ను జియోను అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ శకానికి కూడా మేము అనుసంధానకర్తగా ఉండాలనుకుంటున్నాం. ప్రతి పౌరుడికి ప్రతి రంగానికి కృత్రిమ మేధను చేరవేస్తాం. సాంకేతిక రంగాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు జియో ఇంటెలిజెన్స్ నిర్విరామంగా పనిచేస్తుంది అని చెప్పారు. సో ఇది కనుక జరిగితే దేశీయవ్యాప్తంగా మనకి 10 లక్షల కోట్ల పెట్టుబడి రావడంతో ఏఐలో ఇండియా కూడా ఏఐలో విప్లవాత్మకమైన పాత్ర పోషించే అవకాశం అయితే కనపడుతుంది. సో దీన్ని తీసుకుంటే ఏఐ కొలువుల్లో కూడా చాలా మెట్రో నగరాల్లో దాదాపు ఏఐ కొలువులు Naukri.com పోర్టల్లో 70% ఏఐకి సంబంధించిన ఉద్యోగాలు బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబైలో ఉంటున్నాయని చెప్తున్నారు. సో దీనిలో 2025 డిసెంబర్ నాటికి ఈ నౌకరీ పోర్టల్పై 64,500 క్రియాశీల ఏఐ ఉద్యోగుల ప్రకటనలు విశ్లేషించింది. ఈ నివేదిక మొత్తం చూస్తే ఏఐ అనుసంధానంలో బెంగళూరు 25.4% వాటాతో ఉంది. తర్వాత ఢిల్లీ వచ్చి 24, ముంబై 19 ఉన్నాయి. సో ఏఐ ఉద్యోగాల మార్కెట్లో హైదరాబాద్ వచ్చి 12%, పూణే 9%, చెన్నై 6%, కోల్కతా 2% ఉంది. ప్రస్తుతం ఏఐ విభాగంలో ప్రధానంగా ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, డేటా సైన్స్, అనలిటిక్స్, కస్టమర్ సేవలు, కార్యకలాపాల రంగాల్లో ఈ నియామకాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వీళ్ళకి కేంద్రంగా ఉండటంతో ఏ ఉద్యోగాలు బెంగళూరులో ఆధిపత్యం చాలా ఇస్తుంది. అనేది ఇప్పుడు కేవలం ఒక చర్చనీయాంశం అయితే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం అయిపోయింది. అంతర్జాతీయ సంస్థలు మన దేశాన్ని కేవలం సేవా కేంద్రంగానే కాకుండా సరికొత్త ఆవిష్కరణల హబ్గా కూడా చూస్తున్నాయి అని ఈయన సిబిఆర్ఐ ఇండియా చైర్మన్ అంశుమన్ మ్యాగజైన్లో చెప్పారు. కొత్తగా ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న తాజా ఉత్తీర్ణులందరూ కూడా 2026 ప్రథమార్థం దాదాపు 73% కంపెనీలు ఫ్రెషర్స్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. టీమ్ లీజ్ ఎడ్టెక్ కెరీర్ అవుట్లుక్ అనేది చెప్పింది. సో టోటల్ 73% అయితే ఏఐ రిలేటెడ్గా ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే మీరు ఈ ఏ నైపుణ్యాన్ని పెంచుకోవటం, కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకునేటప్పుడు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ని పెంచుకోవడం ద్వారా మంచి జాబ్స్ అయితే అవకాశం ఉన్నాయి. చాలామంది భయపడినట్టు ఏఐ వల్ల చాలా నష్టాలు ఉంటాయి, ఉద్యోగాలు కోల్పోతాయి అనే వాళ్ళందరికీ కూడా ఇదొక అవగాహన లాగా ఉంది. చాలా ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకోవటం వల్ల మంచి ఉపయోగాలు అయితే కనపడుతున్నాయి. జాబ్స్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.